అందరికీ వందనాలు. నా పేరు మాన్సా. ఈ చర్చ్కి నేను కొత్తగా అపాయింట్ అయిన సండే స్కూల్ టీచర్ని. ఈ సంఘంలో చిన్నపిల్లల గురించి చాలా గొప్పగా విన్నాను. పిల్లలకి లోకజ్ఞానం కంటే వాక్య జ్ఞానం చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ నాలెడ్జ్ కంటే బైబిల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సండే స్కూల్ పిల్లలకి బైబిల్ నాలెడ్జ్ ఎంత ఉందో నేను టెస్ట్ చేస్తాను. ఫస్ట్ ఎవరమ్మా రండి. హాయ్ బాబు. హాయ్ అక్క. హాయ్ బాబు, కూర్చో. నీ పేరేంటి బాబు? నా పేరు మనోజ్. అవునా, నువ్వు రోజు బైబిల్ చదువుతావా బాబు? చదువుతాను అక్క. ఎవ్రీ సండే స్కూల్కి వెళ్తావా? వస్తానక్క. సరే, అందరికంటే ముందుగా వచ్చావు కాబట్టి నేను నిన్ను ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పాలి. చెప్తానక్క. సరే, బైబిల్ అంటే ఏంటి? బైబిల్కి అట్ట నల్లగా ఉండిద్ది అక్క. దాంట్లో తెల్లగా పేజెస్ ఉంటాయి అక్క. తెల్లవి దాని చిన్న చిన్నగా తెల్ల అక్షరాలు ఉంటాయి అక్క. అదే అక్క బైబిల్ అంటే. షబ్బా, ప్రతి పుస్తకానికి పేజీలు తెల్లగానే ఉంటాయి, అక్షరాలు నల్లగానే ఉంటాయి. అది కాదు నేను అడిగింది. అసలు బైబిల్ అంటే ఏంటి అని అడిగాను. చాలా పెద్ద క్వశ్చన్ అడిగాక. ఎప్పటి నుంచి అక్క బైబిల్ చదువుతుంది? నేనా ఒక 10 years నుంచి బైబిల్ చదువుతున్నాను. 10 years నుంచి చదువుతాను. నీకే రాకపోతే మాకేం వచ్చింది? అవ్వా, అసలు నాకు రాక కాదు నిన్ను అడిగింది, నీకు తెలుసో లేదో అని అడిగాను. సరేలే, అయినా నేను నీకు క్లారిటీ ఇచ్చేస్తాను. బైబిల్ అంటే దేవుని మాట, సరేనా? ఈసారి నుంచైనా బైబిల్ మంచిగా చదువుకొని రా, వెళ్ళు. నెక్స్ట్ ఎవరమ్మా రండి. హాయ్ అమ్మా. హాయ్ అమ్మా. హాయ్ అక్క. నీ పేరేంటమ్మా? నా పేరు శాన్విక. అవునా, నువ్వు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తావా? వెళ్తానక్క. బైబిల్ చదువుతావా? చదువుతానక్క. సరే, అయితే నేను నిన్ను బైబిల్లో కొన్ని అధ్యాయాలు అడుగుతాను, సమాధానం చెప్పాలి. నేను ఆన్సర్ చెప్తే నువ్వు ఆశ్చర్యపోతావు అక్క. అబ్బో, సరేలే, ఎంత ఆశ్చర్యపోతానో చూస్తాలే. కీర్తనలు 1వ కీర్తన చెప్పు. 1వ కీర్తన అక్క. మొన్నే చదివానక్క, గుర్తు రావట్లేదు. వేరే క్వశ్చన్ అడుగక్క. సరే, 23వ దావీదు కీర్తన చెప్పు. మీ మమ్మీ చిన్నప్పటి నుంచి నేర్పించుంటుందిగా. 23వ దావీదు కీర్తన నిన్నే చదివానక్క. నాకు అస్సలు గుర్తు రావట్లేదు. లేసు, బింగో, కుర్కురే అవి గుర్తుకొస్తున్నాయి అక్క, కానీ కీర్తన గుర్తు రావట్లేదు. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ కరెక్ట్గా చెప్పాలి. డెఫినెట్గా చెప్తానక్క. మార్కు 17వ అధ్యాయంలో ఏముందో చెప్పు. మార్కు 17వ అధ్యాయంలో అక్క 1 గంట ముందే చదివానక్క. షబ్బా, అసలు మార్కులో 16 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి, 17వ అధ్యాయం లేదు. అయ్యో, దొరికిపోయానే. సరేలే, ఈసారైనా మంచిగా చదువుకొని రా, వెళ్ళు. సరే అక్క. షబ్బా, వీళ్ళొక్కొక్కళ్ళు చాలా డేంజర్ క్యాండిడేట్స్లా ఉన్నారు. వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మళ్ళీ తిరిగి నన్నే క్వశ్చన్లు అడుగుతున్నారు నేను అడుగుతుంటే. సరే, ఈసారి వచ్చే వాళ్ళైనా మంచిగా సమాధానం చెప్పే వాళ్ళు వస్తే బాగుండు. నెక్స్ట్ ఎవరమ్మా రండి. హాయ్ బాబు. హాయ్ అక్క. కూర్చో. నీ పేరేంటి బాబు? నా పేరు సాయక్క. నువ్వు ప్రతిరోజు బైబిల్ చదువుతావా? చదువుతాక. సండే స్కూల్కి వెళ్తావా? వెళ్తాక. అయితే నేను నిన్ను బైబిల్లో ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పాలి. ఓకే అక్క. సరే, బైబిల్లో ఎరుకో గోడల్ని ఎవరు కూల్చేశారు? ఎరుకో గోడలు నేను కూర్చోదక్క, అలాంటివన్నీ నేను కాదక్క. బాబు ఆగు, నువ్వు కూల్చావా మీ అక్క కూల్చిందా అని అడగట్లేదు, ఎవరు కూల్చారో అని అడుగుతున్నాను. నేను మా అక్కని తిట్టుతా కొట్టుతా స్కూల్ అలా చెప్తా. ఇలాంటి తప్పే కూర్చోదక్క, అలాంటి బలం కోలేదక్క. అసలు నువ్వు బైబిల్ సరిగ్గా చదవట్లేదు బాబు, నీకు అసలు బైబిల్ జ్ఞానమే లేదు. ఏంటి సండే స్కూల్ టీచర్ స్టోరీ చెప్తుంటే పక్కన ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నావా? ఈసారి నుంచి బైబిల్ సరిగ్గా చదువుకొని రా, వెళ్ళు. షబ్బా, నెక్స్ట్ ఎవరమ్మా రండి.
హాయ్ అమ్మా. హాయ్ అక్క. కూర్చో. నీ పేరేంటి? నా పేరు హేమశ్రీ అక్క. నువ్వు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తావా? వెళ్తానక్క. సండే స్కూల్ స్టోరీస్ అన్నీ తెలుసా నీకు? తెలుసక్క. అయితే నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు. చెప్తానక్క. బైబిల్లో సొదొమ గొమొర్రాల గురించి నీకేం తెలుసో చెప్పు. సొదొమ గొమొర్రాల అక్క సిస్టర్స్ అయి ఉంటారు. సిస్టర్స్ కదక్క, మరేటక్క? సొదొమ గొమొర్రాలు అక్క చెల్లెళ్ళా? అక్క చెల్లెలు కాకపోతే కజిన్స్ అయి ఉంటారు. కజిన్స్ కదక్క, మరేటక్క? సొదొమ గొమొర్రాలు కజిన్స్ కాదు. అసలు నువ్వు బైబిల్ సరిగ్గా చదవట్లేదమ్మా. సొదొమ గొమొర్రాలు అంటే 2 నగరాలు. ఆది కాండంలో సొదొమ గొమొర్రా గురించి రాయబడింది. బైబిల్ సరిగ్గా చదువుకొని రావెళ్ళు. బాయ్ అక్క. షబాబాబా, వీళ్ళు అసలు నాకు చాలా టఫ్ టైం ఇస్తున్నారు. దే గివ్ మీ హార్డ్ టైం. ఓకే, ఈసారి వచ్చే వాళ్ళైనా మంచిగా సమాధానం చెప్పే వాళ్ళు వస్తే బాగుండు. కొంతమంది ఏమో నాకు బలం లేదక్క, ఎరుక గోడలు నేను కూర్చోలేదక్క అంటున్నారు. షబ్బా, నెక్స్ట్ వచ్చే వాళ్ళు మంచిగా వస్తే బాగుండు. నెక్స్ట్ ఎవరు అమ్మారండి? హాయ్ బాబు. హాయ్ అక్క. కూర్చో. నీ పేరేంటి బాబు? ప్రేజలాడు అక్క. నా పేరు పండు అక్క. చాలా అమాయకంగా ఉన్నాడు. సరే, నువ్వు ప్రతి ఆదివారం బైబిల్ చదువుతావా? చదువుతానక్క. సండే స్కూల్ సాంగ్స్ వచ్చా నీకు? వచ్చక్క. నువ్వు ఎక్కువ రీల్ సాంగ్స్ పాడతావా, సండే స్కూల్ సాంగ్స్ పాడతావా? సండే స్కూల్ సాంగ్స్ అక్క. అవునా? అయితే నువ్వు ఎంత బాగా పాడతావో నాకు పాడి చూపించు, వినిపించు. కోయా రే కోయ్ కోయ్ కోయా మామా రే సన్నం కోయా రే కోయ్ కోయా రే కోయ్ కోయ్ కోయా మామా రే సంద మామా కోయ్ కోయ్ కోండి కోయ్ బండి బంధురే భయా బండి బంధురే బండి బంధురే భయా బండి బంధురే యసుజా ప్రభుజా బండి బంధురే భయా బండి బంధురే. ఇది కూడా మంచి పాటే, కానీ దీంతో పాటు సండే స్కూల్ సాంగ్స్ కూడా పాడాలి. ఓకే అక్క. నీకు మంచి వాయిస్ ఉంది. నువ్వు దేవుని పాటలు పాడితే ఏసే నీకు మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తారు. ఎప్పుడు బింగో ఇస్తే పాడతా, కుర్కురే ఇస్తే పాడతా అని మారం చేయకూడదు, సరేనా? ఓకే అక్క. సరే వెళ్ళు, మంచిగా సండే స్కూల్ సాంగ్స్ నేర్చుకుని రా. ఓకే. సరే వెళ్ళు. ఓకే, నెక్స్ట్ ఎవరు అమ్మారండి? హాయ్ అక్క. హాయ్ బాబు, కూర్చో. నీ పేరేంటి బాబు? వందనాలు అక్క. నా పేరు ప్రేమరాజ్ అక్క. నీ పేరు చాలా బాగుంది, కానీ నీ పేరుకి అర్థం నీకు తెలుసా? నాకు తెలియదు అక్క. వేరే క్వశ్చన్ అడుగక్క. ఆ? సరేలే, ఇంకో క్వశ్చన్ అడుగుతా, సమాధానం చెప్పాలి. సరే అక్క. బైబిల్ గురించి నీకేం తెలుసో చెప్పు. బైబిల్లో ఏముంటుంది? బైబిల్లోనా అక్క? చెప్పేస్తాను అక్క, చెప్పేస్తాను. కంగారు పడదు అక్క, చెప్పేస్తాను అక్క. బాబు, నేనేం కంగారు పట్టలేదు, కానీ నువ్వు ఆన్సర్ చెప్పు. మీరు ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి అక్క. బాబు, నేను భయపడడానికి ఏ సునామీయో రావట్లేదు, ఏ భూకంపమో రావట్లేదు. నువ్వు ఆన్సర్ చెప్పు. సరే అక్క. బైబిల్లో ఆధార్ కార్డు ఉండదు అక్క, పాన్ కార్డు ఉండదు అక్క, చీటీ పాటల పుస్తకం ఉండదు అక్క, డబ్బులు ఉంటాయి అక్క, దువ్వెన ఉండదు కన్నా, కానీ డబ్బులు 10 రూపాయల కంటే ఎక్కువ ఉండవు అక్క. ఏంటి? బైబిల్లో ఆధార్ కార్డు, పాన్ కార్డు, చీటీ పాటల పుస్తకం, దువ్వెన, డబ్బులు ఉంటాయా? అవునక్క. నువ్వు అంటే మా ఇంటికి వెళ్ళి మా అమ్మ బైబిల్లో చూసుకోక నేను చెప్పినవన్నీ ఉంటాయక్క. బైబిల్ అంటే దేవుని వాక్యం, జీవవాక్యం. మనం బైబిల్ చదివితే మన జీవితాలు బాగుపడతాయి. ఇంటికి వెళ్ళి మీ మమ్మీకి చెప్పు బైబిల్ అవన్నీ పెట్టకూడదని. సరే అక్క. మనం బైబిల్ని ఎంత గౌరవిస్తే దేవుడు మనల్ని అంతలా బ్లెస్ చేస్తారు, సరేనా? సరే నువ్వు, అక్క. మీ మమ్మీ కలిసి బైబిల్ శ్రద్ధగా చదవడం నేర్చుకోండి. సరే అక్క. సరే వెళ్ళు. సరే, నెక్స్ట్ ఎవరు అమ్మారండి? హాయ్ బాబు. హాయ్ అక్క. నీ పేరేంటి బాబు? హర్షద్ అక్క. సరే, నువ్వు ప్రతిరోజు సండే స్కూల్కి వెళ్తావా? వెళ్తానక్క. ప్రతిరోజు వెళ్తావా? ప్రతి సండే వెళ్తావా? ప్రతి సండే అక్క. సరే, నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, పెద్ద పెద్దవి అడుగును, సరేనా? సరే అక్క. బైబిల్లో అబ్రహాం గురించి నీకేం తెలుసో చెప్పు. అబ్రహాం అక్క, అబ్రహాం బాగా తాగుతాడక్క, ఇంటికి వెళ్ళి పెద్ద గొడవ చేస్తాడక్క, బూతులు తిడతాడక్క, అందరినీ కొడతాడక్క, తిడతాడక్క, అసలు పడలేకపోతున్నాం అక్క. బాబు, నేను అడుగుతుంది మీ ఇంటి పక్కన తాగేసి పడిపోయే అబ్రహాం గురించి కాదు. బైబిల్లో అబ్రహాం గురించి నీకేం తెలుసో చెప్పు. బైబిల్లో ఉన్న అబ్రహాం తెలియదు కానక్క, మా ఇంటి పక్కన ఉన్న అబ్రహాం గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అక్క. సరేలే, కానీ నేను నీకు ఒక క్లారిటీ ఇచ్చేస్తాను. అబ్రహాం గురించి ఆదికాండంలో రాయబడి ఉంది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాం నుంచి మనం విశ్వాసంగా ఎలా ఉండాలో నేర్చుకోవచ్చు,
సరేనా? ఈసారి నుంచి బైబిల్ సరిగ్గా చదువుకోవడం నేర్చుకో. సరే అక్క. సరే వెళ్ళు. ఇది జస్ట్ నవ్వడానికి మాత్రమే చేశాము, ఎవరిని ఉద్దేశించి కాదు. ఇలాంటి పిల్లలు ఎక్కడా లేరు. ఉదాహరణకి మన అగాపే గాస్పల్ మినిస్ట్రీస్ ప్రతి ఆదివారం సండే స్కూల్కి చాలామంది చిన్నపిల్లలు వచ్చి దేవుని గురించి చాలా బాగా నేర్చుకుంటున్నారు. మీరు కూడా మీ పిల్లల్ని ఇంట్లో ఖాళీగా ఉంచకుండా ప్రతి ఆదివారం అగాపే గాస్పల్ మినిస్ట్రీస్లో మార్నింగ్ 8కి జరిగే సండే స్కూల్కి మీ పిల్లల్ని నడిపించండి. థ్యాంక్ యూ.